మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మరియు జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు మరియు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ షెట్కర్ గారు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారు, ఎమ్మెల్సీ సోదరుడు అంజిరెడ్డి గారు, ఇంకా వేదిక పోయినటువంటి పెద్దలందరికీ, టీజేఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, తర్వాత మా గిరిధర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఇండస్ట్రియల్ పార్ట్నర్స్కి, అందరి ముఖ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా అందరూ మా ఎంపీ గారు కూడా చెప్పిండ్రు, రఘునందన్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. అందరూ ఇంతకుముందు శ్రీధర్ బాబు గారితో డిస్కస్ చేస్తూ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ సైడే అందరు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి పిసిసి మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే మేము రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా అదే తీసుకుపోతా ఉన్నాను. నేను రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ గురించి స్ట్రెచ్ చేయవలసిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మాలాంటి నారాయణఖేడ్ నియోజకవర్గం ఇది కర్ణాటక అండ్ మహారాష్ట్ర బార్డర్లో ఉండింది కాబట్టి చాలా వెనుకబడిన ప్రాంతం. అట్లాంటి చోట్ల ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తర్వాత మా దగ్గర ల్యాండ్ కూడా చీప్గా దొరుకుతుంది, తర్వాత లేబర్ కూడా చీప్గా దొరుకుతుంది. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకున్నా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉంటాయని చెప్పేసి తమ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను సార్. ఇంతకుముందు కూడా ఎందుకంటే ఈ దాంట్లో రూరల్ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కర్ణాటక గవర్నమెంట్లో ఆర్టికల్ 371Jని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఆర్టికల్ 371J ద్వారా ఎందుకంటే మన బడ్జెట్ కాంట్రిబ్యూషన్లో దానికి ఎంతైతే షేర్ ఉంటుందో ఆ ఏరియాకు సంబంధించి వెనుకబడ్డ ప్రాంతాలకు షేర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత ఎంప్లాయ్మెంట్లో కూడా అందరూ చెప్పారు, ఇప్పుడు గౌరవ ఎంపీ గారు రఘునందన్ రావు గారు చెప్పడం జరిగింది, 75% ఎంప్లాయ్మెంట్ స్థానికులకే ఇవ్వాలని చెప్పేసి నేను దానితో ఐక్యభవిస్తాను. ఎందుకంటే అక్కడ లోకల్లో చాలా మటుకు ల్యాండ్స్ పోగొట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. కానీ తమరి ప్రభుత్వం ఉంది ఇప్పుడు సెంట్రల్లో కూడా. నేను ఈ ఆర్టికల్ 371J ఎట్లయితే కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయబడిందో మనతో కూడా తెలంగాణ గురించి ఆర్టికల్ 371D అని రాజ్యాంగంలో పొందుపరిచింది. దాంట్లో మన బడ్జెట్లో దానికి మా ఏరియాకు సంబంధించిన భాగస్వామ్యం వారికి ఇచ్చి ఎంప్లాయ్మెంట్లో కూడా వారి భాగస్వామ్యం వారికి ఇచ్చే విధంగా తమరి వంతు కృషి చేయాలని చెప్పేసి ముఖ్యంగా మా మంత్రివర్యులు ఇండస్ట్రీ మంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. మా లాంటి బార్డర్ ఏరియాలకి, ఎందుకంటే అక్కడ బిజినెస్ డెవలప్ కానీ చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 3 స్టేట్లలో కూడా బిజినెస్ మనకు వ్యాపకం చేసుకోవచ్చు. కాబట్టి దాని మీద రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద కేంద్రీకరించి దృష్టి పెట్టి బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఎక్కువ బడ్జెట్ కేటాయించే విధంగా కృషి చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము.